నమస్తే అండి. ఈరోజు మనం పూరి చేసుకుందామండి. ముందు గోధుమ పిండి తీసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి పిండిలో. ఇందులోనే ఆయిల్ వేసుకోవాలండి. అంతా కలుపుకోవాలండి. పిండికి పట్టేలా కలుపుకోవాలండి ఆయిల్. సరిపోతే కొద్దిగా వేసుకొచ్చండి ఆయిల్. అంటే కొద్దిగా తడిగా ఉండాలండి పిండి లైట్గా. కలుపుకొని చూద్దామండి పిండి పట్టించి ఆయిల్. చూడండి ఇలా కలుపుకోవాలండి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా. ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా ఉంటే బాగుంటుందండి. వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక్కోసారి మెల్లిమెల్లిగా కాకుండా ఇలా తిప్పాలండి. తిప్పితే పిండి అంతా పట్టేస్తాయండి వాటరు. అంటే గుల్లగుల్లగా కలపాలండి ఇలాగా. మరి పిసుకుతో కలపకూడదండి. కొద్ది వాటర్ పడద్దండి. చూసుకొని వేసుకోవాలండి నీళ్ళు. అసలు పిండిని పిసకూడదండి. ఏళ్ళ మీద కలపాలండి వాటర్ బాగా పట్టేలాగా. కొద్ది కలిపి చూపిస్తానండి. చూడండి నొక్కి పిసకాలండి. పిండి కూడా ఎక్కువ సేపు పిసకూడదండి. కొద్ది కలుపుగానే ఇలా పెట్టుకొని నానబెట్టుకోవాలండి. చూడండి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి పిండి. నానిన తర్వాత చూద్దామండి. ఇందాక కలిపి పెట్టాను కదండి పిండి. ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా కలపాలండి. ఇప్పుడు కలుపుకోవాలండి. కొద్దిగా కలిపి చూపిస్తానండి. చూడండి కలిపానండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకుని పూరీలు ఒత్తుకోవాలండి. ఈ సైజు వంటలు చేసుకోవాలండి. నూనె పెట్టుకున్నానండి పూరీల గురించి. వేడెక్కిన తర్వాత చూద్దామండి. ఈ సైజు వంటలు చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా వేడి నూనె వేసుకోవాలండి పూరీలు చేసుకుంటానికి. పూరీ వండ తీసుకొని అటు ఇటు ఆయిల్ అప్లై చేయాలండి. మెల్లిగా పూరీ చేసుకోవాలండి.
చూడండి ఇలా మందంగా ఒత్తుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి, నూనె వేసుకోవాలండి. నొక్కుతూ ఉండాలండి నూనెలో, లేకపోతే పొంగవండి. తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో పూరి వేస్తున్నానండి. ఇలా నొక్కుతూ ఉండాలండి, పొంగుతాయండి. నూనె కొద్దిగా వేడిగా ఉండాలండి, లేకపోతే పొంగవండి. పూరీలన్నీ వండిన తర్వాత చూద్దామండి. చూడండి పూరీలన్నీ వండేసానండి. ఇలాగే ఉంటాయండి మెత్తగాని. చూడండి ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.